వరదతో జనం అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని లెఫ్ట్ పార్టీలు పత్తాలేవు. కాషాయ పార్టీకి సోయి లేదు. మాటెత్తితే ఉద్యమాలంటూ బీరాలు పలికే ఎరుపు జెండాలకు జనం గోస పట్టదా? ఉద్యమాల గుమ్మం ఖమ్మంలోనే ప్రజలు అవస్థలు పడుతుంటే లెఫ్ట్ పార్టీలు కళ్ళు మూసుకున్నాయా? లేక కాంగ్రెస్కు జీ హుజూర్ అనడమే ఎజెండానా? అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ధైర్యం లేక నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారా? అటు వరద బాధితుల ఆర్తనాదాలు బీజేపీ నేతలకు వినిపించడం లేదా? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నట్టు? జనం గోడు వినాల్సిన కమలం పార్టీకి తెలంగాణ ప్రజలపై ఎందుకంత చిన్న చూపు? తెలంగాణపై మోదీ ఎలాంటి వివక్ష ప్రదర్శిస్తున్నారో అదే బాటలో కిషన్ రెడ్డి ముందుకెళ్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఎర్ర పార్టీలంటే ప్రజల పార్టీలంటూ గొప్పగా చెప్తారు. కానీ ఆ పార్టీల ప్రతిష్ట ఇప్పుడు మసకబారుతుంది. ఊహించని జల ప్రళయంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం ఇబ్బందులు పడుతుంటే ఆ ఎర్ర జెండాలు ఎక్కడా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆ పార్టీలు బాధితుల పక్షాన నిలవకుండా కాంగ్రెస్ సర్కార్కు ఎర్ర తివాచీలు పరిచే గులాములయ్యాయా? జనాలు చస్తుంటే ఆదుకోవాలంటూ నిలదీసే దమ్ము లెఫ్ట్ పార్టీలకు కరువైందా? జనం ధర్నాలు చేస్తుంటే పట్టించుకోకుండా లాఠీ చార్జ్లు చేసిన రేవంత్ సర్కార్ను నిలదీసే ధైర్యం లేదా? తూతు మంత్రపు రివ్యూలు, అరకొర పరిహారం విధింపులేంటని నిలదీయలేరా? ముఖ్యమంత్రిగా ఏం చేశావని నిలబెట్టి కడిగేయలేరా? 3 మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారని కనీసం ప్రశ్నించలేరా? లెఫ్ట్ పార్టీలో పోరాట స్ఫూర్తి చచ్చిపోయిందా? ప్రజలను లెఫ్ట్ చేసి సర్కారుకు వందిమాగదుల్లా ఎందుకు మారారు అని సామాన్య జనం లెఫ్ట్ పార్టీలపై నిప్పులు జరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు వస్తే ప్రభుత్వ తీరును జనం ఎండగట్టారు. రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు బావుట ఎగిరేసి నిలదీశారు. మరి ప్రజలకున్న సోయి లెఫ్ట్ పార్టీలకు లేదా? ఆపదలో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేరా? ఉద్యమాల గుమ్మం ఖమ్మంలోని జనం అవస్థలపై మాట్లాడకుండా ఎందుకు మూదికి ప్లాస్టర్ వేసుకున్నారు? ప్రభుత్వాలను ప్రశ్నించే తెగవ పోయిందా? నాటి ఉద్యమ పంథ ఏమైంది? ఆ పోరాట స్ఫూర్తి ఎక్కడ? పోరాటాల ద్వారా ప్రభుత్వాలను కదిలించిన సంఘటనలను మరచిపోయారా? ఇప్పుడు ప్రభుత్వానికి జీ హుజూర్ అనడమే ఎజెండానా?
వరదతో జనం ఇబ్బందులు పడుతుంటే లెఫ్ట్ పార్టీలు మనకెందుకులే అనుకుంటున్నాయా? ప్రజల గోడును వినే సమయం ఎర్ర పార్టీల దగ్గర లేదా? రేవంత్ సర్కారుకు బాకా ఊదడమే పనిగా పెట్టుకున్నారా? ప్రజల ఎజెండా కాదు ప్రభుత్వ ఎజెండానే కావాలంటూ సిగ్నల్స్ ఇస్తున్నారా? అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడమే ఎర్ర పార్టీల వ్యూహమా? రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్కు సలాం చేస్తూ గులాములయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లెఫ్ట్ పార్టీలకు ఉందా? వరదల సమయంలో ఎర్ర పార్టీలు కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తుతుంటే బీజేపీ కూడా తామేం తక్కువ కాదని చాటుకుంటుంది. కమలం పార్టీకి జనం గోసపట్టదా? ఖమ్మం వరద బాధితులు హిందువులు కాదా? బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు? అక్షింతలు పంచి ఓట్లు వేయించుకుంటురి, మరి ఇప్పుడెక్కడున్నారు? ఓట్ల కోసం నాడు గడప గడప తిరిగిన బీజేపీ ముఖాలు ఇప్పుడెక్కడా? తెలంగాణ రైతుల గోడు పట్టదు, తెలంగాణ సమస్యలు కానరావు, తెలంగాణ అభివృద్ధి అవసరం లేదు, తెలంగాణ ప్రజల కష్టాలేవీ కనిపించవు. ఎంతసేపు రాజకీయమే ఎజెండానా? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో ఎలా మిలాఖతయ్యారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారా? రెండు పార్టీల మధ్య ఇప్పుడు క్విడ్ ప్రోకో నడుస్తోందా? మాయ మాటలతో ఎన్నికల్లో లబ్ధి పొంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజలు కష్టాలు పడుతుంటే కిషన్ రెడ్డి తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందా? పేరుకు 2 కేంద్ర మంత్రులున్నారు, అయినా కేంద్రం నుంచి తెలంగాణకు ఏమీ ఒరగలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేశారు బీజేపీ నేతలు. కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందారు. పేరుకు 8 మంది ఎంపీలున్నారు. వరదతో ఇబ్బంది పడుతున్న 8 గ్రామాలనైనా సందర్శించారా? పోనీ 8 మందినైనా పరామర్శించారా? మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏముంది? ప్రజలు వరదతో నిండా మునుగుతుంటే సెప్టెంబర్ 17పై రివ్యూ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది రాజకీయాలు చేసే సమయమా? తెలంగాణ ఓట్లు మాత్రమే కావాలి, వీళ్ళు గెలిచి పైసా ప్రయోజనమైనా జరిగిందా? పక్క రాష్ట్రంలో కేంద్ర బలగాలు దిగుతుంటే మన దగ్గర అలాంటి సహాయక చర్యలు ఎందుకు లేవు? అందుకే 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు చారానా ఉపయోగం లేదని జనం మండిపడుతున్నారు. ఖమ్మం అల్లకల్లోలమవుతుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? మైక్ పడితే పూనకం వచ్చినట్లు కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలే మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్కడున్నారు? 2 కేంద్ర మంత్రులుంటే తెలంగాణకు ఇంచు మందమైన లాభం జరిగిందా? కాంగ్రెస్తో లాలూచీ పడి నోరు బంద్ చేసుకున్నారా? మాకెందుకులే అంటూ సైడ్ అయిపోయారా? కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే అప్పట్లో కిషన్ రెడ్డి ఏం ఘనకార్యాన్ని వెలగబెట్టారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కురుకురే ప్యాకెట్లు పంచి ఫోటోలు దిగడం తప్ప ప్రజల కోసం ఆయన చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి అదే ధోరణితో ఉన్నారు. వరదతో ప్రజలు అల్లాడిపోతుంటే సెప్టెంబర్ 17 ఏర్పాట్లపై ఆగమేఘాల మీద రివ్యూ చేసి ప్రజా సమస్యలపై తన నిర్లక్ష్యాన్ని మరోసారి చాటుకున్నారు. ఆ రివ్యూ తర్వాత ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకళ్ళ తీస్తున్న ప్రజలను పట్టించుకోవాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణపై మోదీ సర్కార్ ఎంత కక్ష కట్టిందో మరోసారి స్పష్టమైంది. వరదతో తెలంగాణ అల్లాడిపోతుంటే ఏమాత్రం పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీపై మాత్రం స్పెషల్ కేర్ చూపిస్తోంది. ఏపీకి ప్రత్యేక విమానాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన కేంద్రం తెలంగాణను లైట్ తీసుకుంది. పేరుకేమో రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అయినా ఇప్పటి వరకు మోదీ సర్కార్ నుంచి రాష్ట్రానికి నయా పైసా సాయం అందలేదు. ప్రత్యేక విమానాలు లేవు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల జాడే లేదు. రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు? ఇది వారి చేతగానితనం కాకపోతే ఇంకేంటి? కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికైనా కేంద్రం నుంచి తగిన సాయం అందేలా చూడాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
అటు లెఫ్ట్ పార్టీలైనా ఇటు బీజేపీ అయినా అన్ని పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు జీ హుజూర్ అనేలా వ్యవహరిస్తున్నాయి. సర్కారు చర్యలకు వంత పాడుతూ ప్రజా వ్యతిరేక ఎజెండాను ఫాలో అవుతున్నాయి. అందుకే ప్రజలంతా లెఫ్ట్ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నారు. ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తమ గోడు వినని పార్టీలకు తగిన శాస్తి తప్పదని జనం తేల్చి చెప్తున్నారు.